హలో బచాక్స్, ఈ రోజు మనం పులిహోర చేయబోతున్నాం. పులిహోర చేయడం అందరికీ వచ్చులే, మనమేం స్పెషల్గా చేయట్లేదు. కానీ ఈ రోజు స్పెషల్గా ట్రై చేయాలనిపించింది. కానీ అవ్వాలి, అందరూ చేసేలాగే చేసాము. ఫస్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, ఈ మూడు తీసుకున్నాను. బుచుక్స్ ఇవి మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ ఉడికిందా లేదా చూసి అందులో ఒక చింతపండు రసం తీసుకాను. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం కాగాక 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. అండ్ ఇందులో మనం రెడీ చేసుకున్న పులుసు కూడా వేసుకోవాలి. దెన్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ సమ్ పించ్ ఆఫ్ శనగలు. ఇప్పుడు పులుసు బాగా మసలాక వైట్ రైస్ లో వేసుకోవాలి. దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ గా డీల్ చేయాలి గైస్, ఎందుకంటే మనకు ఒక్క వైట్ రైస్ కూడా కనిపించదు ఇందులో. సో చాలా బాగా కలపాలి. ఇది బాగా పులిహోర కలిపే వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో నేనైతే బాగా కలిపాననే అనుకుంటున్నాను. కలుపుతున్నాం. యా, బాగా వచ్చింది గైస్. సో ఫైనలీ ఇట్స్ డన్. నెక్స్ట్ మా మమ్మీ ఇలా దేవుడికి పూజ చేసింది ఏదో సింపుల్ గా. దాని తర్వాత మా చేతు గారికి కాలికి పసుపు పెట్టింది మా అమ్మ. వెంటనే నేనేం చేశానంటే నా చేతికి కంకం కావాలని అడిగి వెళ్ళి తమలపాకు కోసం వెళ్తే ఫస్ట్ తెంపింది కింద పడిపోయింది బుచుక్స్. చాలా అప్సెట్ అయిపోయి సెకండ్ తెంపాను. వా, ఇది బాగానే వచ్చింది బుచుక్స్, చాలా